వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ శుక్రులు చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనవరి నెలలో మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ రాశి వారికి జన్మరాశి స్థిత గురుని యొక్క ఫలము, అలాగే దశమంలో కంటక శని యొక్క ఫలితము, నవమ రాహు యొక్క ఫలితము, దీర్ఘ సంచార గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే పంచగ్రహ కూటమిలో భాగంగా గ్రహాలన్నీ అష్టమంలోకి వెళ్ళడం అనేటువంటిది ఒక ఇబ్బందికరమైన విషయం. ఇక్కడ ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి ఈ 5 గ్రహాల్లోనూ శుక్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ మరి ప్రతికూలమైన ఫలితాలనే ఇస్తాయి కదా. అష్టమ చంద్రుడు, అష్టమ రవి, అష్టమ కుజుడు. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ పంచగ్రహ కూటమి వల్ల కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి రాశి మిథున రాశి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది మీకు జాగ్రత్తను తెలియజేయడానికి తప్పితే ఏదో నెగిటివ్గా మాట్లాడారు లేకపోతేనేమో కావాలని ఏదో నెగిటివ్ చెప్తున్నారని భావించకూడదు. ఎప్పుడైనా సరే గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ రకమైన ప్రతికూలత ఉన్నది, దాని నుండి ఎలా బయటపడాలి అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? అష్టమంలోకి గ్రహాలు వెళుతున్నప్పుడు దుర్దోష శత్రు సంవాదో గమనం యథా అన్నది శాస్త్రం. స్థాన నాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. అలాగే అజీర్ణమయ సంతాప జానుబాధాంత దైవచ అన్నది శాస్త్రం. పండగల్లో ఏది పడితే అది తినేస్తే పండగైన మరుసటి రోజు నుండి అజీర్తి పట్టుకుంటుందని చెప్పాడు. అందుకని పండగల్లో మనం తినేటువంటి ఆహార పదార్థాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానంగా మిథున రాశి వారు ఇక్కడ అజీర్తికి సంబంధించినటువంటి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారులలో స్థానచలనం కలగడానికి అవకాశం ఉంటుంది. దేశాంతరవాసం, అటు నుండి ఇటు రావడం, ఇటు నుండి అటు వెళ్ళడం, ఏదైనా దేశాంతరవాసం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే దుర్దోష శత్రు సంవాద, అనవసరమైనటువంటి తగువులు అధికంగా ఉంటాయి. పండగల్లో వాటిల్లో వాళ్ళతో వీళ్ళతోనూ తగువులు పెట్టుకోకుండా సామరస్యమైనటువంటి ధోరణితోటి ఎక్కువగా తిని కడుపు పాడు చేసుకోకుండా
కడుపును చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అలాగే ఇందాక మనం చెప్పుకున్న అనవసరమైనటువంటి వ్యసనాల జోలికి వెళ్లకుండా, ఎందుకంటే జోదము, స్పెక్యులేషను, బెట్టింగు ఇటువంటి వాటిల్లో పెడితే రూపాయికి 10 రూపాయలు పోయేటువంటి రాశుల్లో ప్రథమంగా మిథున రాశి వారే ఉన్నారు. అది తెలిసి కూడా మీరు ఎందులోనైనా పెడితే మాత్రం అది మీ బాధ్యతే, స్వయంకృతాపరాధమే. కాబట్టి ఇక్కడ జాగ్రత్త వహించాలి. పండగల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. స్పీడ్ పనికిరాదు, దుడుకు ప్రయాణాలు పనికిరావు. సొంతంగా మీకు మీరుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం కన్నా డ్రైవర్ని పెట్టుకుంటే చాలా మెరుగ్గా ఉంటుంది. కొంత తీవ్రత అనేటువంటిది తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఏదైనా పడవ నడిపేవాడే ప్రమాదకరంగా ఉంటే ఏమవుతుంది, మిగతా వాళ్ళ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడిపోతుంది. అందుకని మీరు నడపకుండా మీరు పక్కన కూర్చుని ఇంకొకరిని పెట్టుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది పరిస్థితులన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. రూపాయి ఇస్తే రూపాయి ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులే తప్పితే ఈ పంచగ్రహ కూటమిలో జనవరి నెలలో మిథున రాశి వారికి ప్రయోజనంగా ఉండేటువంటిది ఏమీ లేదు. ఏమైనా ఉంది అంటే వృధా ప్రయాణము, వృధా ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒట్టే మైండ్లో ఫిక్స్ అవ్వండి, కుటుంబ సభ్యులు ఆనందపడేటట్టు చేయండి. దీనివల్ల మీరు కష్టపడ్డా, శరీరం కష్టపడిపోయినా, ప్రయాణాలు చేయలేకపోయినా, ఏం చేసినా కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే మనకి ఆనందంగా ఉంటుందని అనుకోండి. కాబట్టి ప్రధానంగా మిథున రాశి వారు ఈ పంచగ్రహ కూటమి నుండి బయటపడడానికి ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్యారాధనే చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సందర్శనము, లేదు షష్ఠి తిథి నెలకి 2 సార్లు వస్తుంది కాబట్టి ఆ తిథుల్లో ఉపవాసం ఉండి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం జరిపించుకోవడం ద్వారా కూడా కొంత ఈ ఇబ్బంది నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.